బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు గుంటూరు నుంచి కాశీకి వెళ్తున్న యాత్రికుల బస్సు ఒడిశాలోని జాజుపూర్లో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా దాదాపు 39 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 10 మందిని కటక్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులంతా గుంటూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఘటనపై ఒడిశా డీజీపీతో ఏపీ డీజీపీ జేపీ రాముడు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని డీజీపీ కోరినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒడిశా రాష్ట్రంలోని జోధ్పూర్ వద్ద ఈరోజు తెలంగాణ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన 40 మంది ప్రయాణికులు, అంటే వీరు నర్సరావుపేట, ఈపూరు, రుద్దిపల్ల మండలాలకు చెందిన వారు. వీరు ఈ నెల 20న నర్సరావుపేట నుంచి కాశీయాత్ర బయలుదేరారు. వీరు అన్నవరం, వరసవెల్లి, పూరి జగన్నాథ స్వామి వారి దేవస్థానాలను దర్శించుకొని వీరు కోలార్కు బయలుదేరుతున్నారు. అయితే పూరి నుంచి కోలార్కు వెళ్తున్న మార్గం మధ్యలో ఈ దోపిడీ దొంగలు రోడ్డు మార్గానికి రాళ్లు అడ్డు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలు కాగా నర్సరావుపేటకు చెందిన తులసమ్మ అనే 50 సంవత్సరాల మహిళ మృతి చెందింది. అయితే 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరు ప్రస్తుతం కోలార్కు ప్రభుత్వ